రసాయన శాస్త్రం నీట్ పరీక్షలో విద్యార్థుల ర్యాంకును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కాస్తంత శ్రద్ధ పెట్టి సన్నద్దమైతే సులభంగా అత్యధిక మార్కులు సొంతం చేసుకోవచ్చు, ఉత్తమ ర్యాంక్ సాధించవచ్చు. ఇందుకు తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలా, ఎన్సీఆర్టీ పాఠ్యాంశాలపై పట్టు సాధించాలా వంటి ప్రశ్నలు విద్యార్థుల్ని వేధిస్తున్నాయి. ఇలాంటి అనేక సందేహాల్ని నివృత్తి చేస్తున్నారు రసాయన శాస్త్రం అధ్యాపకులు కుమార్ గారు. కెమిస్ట్రీ అనేది బయాలజీ తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన సబ్జెక్టు. సో నార్మల్గా బయాలజీలో స్కోరింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో స్కోరింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఈ కెమిస్ట్రీ మీద కొంత అడిషనల్ ఎఫర్ట్ కనుక స్టూడెంట్స్ కనుక అఫర్ట్ కనుక చేసినట్టు అయితే సో కెమిస్ట్రీలో కొంచెం మార్కులు బెటర్గా వస్తుంది. దాంతోపాటు ఓవరాల్ ర్యాంకింగ్ని కూడా బెటర్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నా పేరు శ్రీకర్ సార్. ఇది ఇప్పుడు జరగబోయే నీట్లో కెమిస్ట్రీ ఇంపార్టెన్స్ ఎంత ఉంది మార్కింగ్ మీద మంచి ర్యాంక్ రావాలంటే? ఒక సీట్ గెట్టింగ్ ర్యాంక్ రావడానికి కెమిస్ట్రీ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంటుంది. సో దాంట్లో కెమిస్ట్రీలో కొంత ఎఫర్ట్ కనుక పెట్టి సరిగ్గా ఒక ప్రాపర్ డైరెక్షన్లో కనుక కాన్సన్ట్రేట్ చేసినట్టు అయితే కెమిస్ట్రీలో మార్కుల్ని నార్మల్గా మనం పెంచుకోవచ్చు. సో కెమిస్ట్రీలో కనుక బెటర్ మార్కులు కనుక వచ్చినట్టు అయితే మంచి ర్యాంక్ వచ్చేసేసి గవర్నమెంట్ కాలేజ్లో లేదా మీరు అనుకునే కాలేజీలో ఎంబీబీఏ చేయడం అనేది చాలా ఈజీగా సాధ్యమవుతుంది. సో ఆ రకంగా కెమిస్ట్రీ అనేది మంచి ర్యాంక్ రావడంలో మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సార్, నా పేరు సింధూరా. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కెమిస్ట్రీలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, లైక్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్. సో ఒక్కొక్క దాన్ని ఎంత పర్సెంటేజ్ ఉంటుంది మెయిన్ ఎగ్జామ్లో, లైక్ దాని ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది? ఎస్, అయితే నార్మల్గా ఇప్పుడు మనం కెమిస్ట్రీని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తామండి. ఒకటి ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, జనరల్ కెమిస్ట్రీ. అయితే ఈ 4 విభాగాలలో కూడా క్వశ్చన్స్ దాదాపుగా సరి సమానంగానే వస్తుంటాయి. సో మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ కనుక తీసుకున్నట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీలో దాదాపు ఒక 10 నుండి 12 క్వశ్చన్లు వస్తుంటాయి. సో అదే రకంగా ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా 10 to 12 క్వశ్చన్స్ వస్తుంటాయి. అండ్ జనరల్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా దాదాపు అంతే రకంగా, అంటే ప్రతి చాప్టర్లో నుండి కూడా మినిమం ఒక క్వశ్చన్ వస్తుంది. కొన్ని చాప్టర్స్లలో ఒకటి కంటే ఎక్కువ క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశంగా ఉంటుంది. సో ఈ 4 విభాగాలైన కెమిస్ట్రీలలో కూడా దాదాపుగా సమానంగా క్వశ్చన్స్ని మనకి ఫైనల్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. నా పేరు భవ్య సార్. నా క్వశ్చన్ ఏంటంటే, చాలామందికి కెమిస్ట్రీలో ఫిజికల్ పార్ట్ చేయడం కష్టం అనిపిస్తుంది, సమ్స్ ఉంటాయి కాబట్టి. సో అందులో ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అందులో? అయితే ఫిజికల్ కెమిస్ట్రీలో ఏంటంటే ముఖ్యంగా మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఈక్విలిబ్రియం, థర్మోడైనమిక్స్, సాలిడ్ స్టేట్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, కైనెటిక్స్ అండ్ సర్ఫేస్ కెమిస్ట్రీ, ఇవి ముఖ్యంగా మనకి ఫిజికల్ కెమిస్ట్రీ నుండి వస్తుంటాయి. అయితే దీంట్లో మనం కనుక మీరు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కనుక తీసుకున్నట్టయితే ప్రతి ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్లో నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్లో కొన్ని స్పెసిఫిక్ కాన్సెప్ట్స్లో నుండి ప్రతి సంవత్సరం వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మనం కనుక వాటి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ కనుక పెట్టినట్టయితే డెఫినెట్గా మన ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ బెటర్ మార్క్స్ అనేది కొంత ఈజీగా ఉంటుంది. సో దాంట్లో మీరు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కనుక తీసుకున్నట్టయితే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఈ ఐడియల్ అండ్ నాన్ ఐడియాలిటీ ఆఫ్ ద గ్యాసెస్ మీద ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సంవత్సరం ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ దాంతోపాటు మనకి గ్రాహమ్స్ లా అండ్ డాల్టన్స్ లా, కైనెటిక్ ఎనర్జీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ వెలాసిటీస్, వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్కి సంబంధించింది. నెక్స్ట్ మీరు ఈక్విలిబ్రియం కనుక తీసుకున్నట్టయితే కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం, ఈ 2 కలిపి మనం ఈక్విలిబ్రియం అంటాం. ఈక్విలిబ్రియంలో నుండి మీరు ఏ సంవత్సరము పేపర్ తీసినా కూడా కనీసం ఒక 3 to 4 క్వశ్చన్స్ ఈక్విలిబ్రియం నుండి అడుగుతున్నారు. అయితే దీంట్లో కెమికల్ ఈక్విలిబ్రియం కనుక తీసుకున్నట్టయితే దాంట్లో ముఖ్యంగా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద పొజిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం, ఈ 2 కాన్సెప్ట్ల మీద ప్రతి సంవత్సరము మినిమం ఒక క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళు. సో మీరు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టేసేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ని అది ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ అయానిక్ ఈక్విలిబ్రియంకి వచ్చేటప్పటికి దాంట్లో ముఖ్యంగా సాల్యుబిలిటీ ప్రోడక్ట్లో నుండి తప్పకుండా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అదే రకంగా మనకి బఫర్ సొల్యూషన్స్ అండ్ pH ప్రాబ్లమ్స్, ఈ 3 కాన్సెప్ట్లు ప్లస్ సాల్ట్ హైడ్రాలిసిస్. నెక్స్ట్ థర్మోడైనమిక్స్కి వచ్చేటప్పటికి థర్మోడైనమిక్స్లో కెమికల్ థర్మోడైనమిక్స్ ఒకటి ఉంటుంది అండ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంటుంది. కెమికల్ థర్మోడైనమిక్స్కి వచ్చేటప్పటికి హీట్స్ ఆఫ్ రియాక్షన్స్
వీటి మీద తప్పకుండా ప్రతి సంవత్సరము ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. దాంతోపాటు డెల్టా ఎస్, దట్ మీన్స్ స్పాంటెనిటీ అండ్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ అండ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అక్కడ. ఇది థర్మోడైనమిక్స్కి సంబంధించింది. అదే ఎలక్ట్రోకెమిస్ట్రీకి అయితే ఎలక్ట్రోకెమిస్ట్రీలో కొన్ని సంవత్సరాలలో కనీసం 4 క్వశ్చన్లు అడిగిన సందర్భాలు కూడా మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఉన్నాయి. ఈవెన్ నేషనల్ లెవెల్లో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఎలక్ట్రోకెమిస్ట్రీలో కనీసం 2 క్వశ్చన్లు అడుగుతున్నారు. ఈవెన్ మీరు ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఏదైనా కూడా. అయితే ఎలక్ట్రోకెమిస్ట్రీలో కూడా ఫారడేస్ లాస్ ఒకటి అండ్ కోల్రాష్ లా అప్లికేషన్స్ ఒకటి, నెక్స్ట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ఒకటి, దాని తర్వాత మనకి సెకండరీ సెల్స్ అంటే సెల్స్ అండ్ బ్యాటరీస్, ఈ 4 పార్ట్స్లో తప్పకుండా 2 సబ్ టాపిక్స్లలో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సంవత్సరం వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అయితే ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్కి సంబంధించినంత వరకు మీరు నెన్స్ట్ ఈక్వేషన్ మీద దాని అప్లికేషన్స్ని డిరైవ్ చేసుకొని ఆ డెరివేషన్ మీద మీరు రిలవెంట్ రిలవెంట్ ప్రాబ్లమ్స్ కనుక చేసినట్టు అయితే మీకు కొంచెం ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా నెక్స్ట్ సాలిడ్ స్టేట్ కనుక వెళ్ళినట్టు అయితే సాలిడ్ స్టేట్లో ప్రతి సంవత్సరం కూడా లాటిస్ పాయింట్స్ మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే లాటిస్ పాయింట్స్లో ఆటమ్స్ని పెట్టేసేసి కొన్ని ఆటమ్స్ మిస్ అవుతున్నాయి, ఆ మిస్ అయిన తర్వాత దాని ఫార్ములా ఏంటి, నెక్స్ట్ మెజర్మెంట్ లైక్ ద డెన్సిటీ అవనివ్వండి, రేడియస్ అవనివ్వండి, లేదా డిస్టెన్స్ బిట్వీన్ ద ఐడెంటికల్ ఆటమ్స్ అవనివ్వండి. సో ఈ డెన్సిటీకి సంబంధించింది కూడా ఒకటే ఫార్ములా ఉంటుంది, దట్ ఈస్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ZM/NA³. ఆ ఒక ఫార్ములా మీదనే రకరకాలుగా బట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి సాలిడ్ స్టేట్లో కానీ ఎలక్ట్రోకెమిస్ట్రీలో కానీ అండ్ ఈక్విలిబ్రియంలో కానీ అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే, అంటే వాల్యూస్ని మనం ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ కైనెటిక్స్కి వచ్చేటప్పటికి కైనెటిక్స్లో కూడా కనీసం 2 క్వశ్చన్లు ప్రతి సంవత్సరం అడుగుతున్నారు. అయితే కైనెటిక్స్ అనేది కొంత సరిగ్గా కాన్సెప్ట్ మీద కొంత అవగాహన ఉంటే కైనెటిక్స్లో ఆన్సర్స్ చేయడం అనేది చాలా ఈజీ కాన్సెప్ట్. అది ఇక్కడ సర్ఫేస్ కెమిస్ట్రీ కొంత రిలేటివ్గా ఈజీగా ఉంటుంది. నా పేరు స్ఫూర్తి సార్. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, కానీ అందులో ఏవి ఎక్కువ చదివితే ఎంత మనకి స్కోర్ అవుతుంది అనేది. ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మామూలుగా బైపీసీ విద్యార్థులకి కొంత ఈజీ అని చెప్పొచ్చండి. కాకపోతే ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీతో ఉన్న ఒక డిఫికల్టీ, అది ఈజీగా ఉంటుంది ప్లస్ కష్టంగా ఉంటుంది. మనం కనుక కొంత దాన్ని డిఫరెన్షియేట్ చేసినట్టు అయితే కొంత ఈజీ అవుతుంది. ఎలా అంటే మీరు ఒక ప్రీవియస్ 5 to 6 years నీట్ ఎగ్జామ్స్ కనుక తీసుకున్నట్టు అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక 10 to 12 క్వశ్చన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి వస్తున్నాయి. అయితే జనరల్గా ప్రతి విద్యార్థి కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే రియాక్షన్ మెకానిజం, ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్. అయితే అన్ఫార్చునేట్గా ఏమవుతాయంటే ఈ 2 టాపిక్లు కూడా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ బిగినింగ్లోనే ఉంటాయి. ఆ బిగినింగ్లో ఉండడం మూలంగా ఏమవుతుంది, మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కొంత డిఫికల్ట్ అన్న భావన మనలో ఎంటర్ అయిపోవడం మూలంగా కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఆల్రెడీ మీరు లెర్నింగ్ ఫేజ్ దాటేసేసి ఇప్పుడు ప్రాక్టీస్ రివిజన్ ఫేజ్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీకు ఈ అవుట్ ఆఫ్ 12 క్వశ్చన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో అడిగే 12 క్వశ్చన్లలో కేవలము 2 క్వశ్చన్లు మాత్రమే ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్ అండ్ రియాక్షన్ మెకానిజంకి సంబంధించినవి ఉంటుంది. అయితే మనము ప్రీవియస్ స్టాటిస్టిక్స్ కనుక చూసినట్టు అయితే చాలామంది విద్యార్థులు దాదాపు ఒక 90+% స్టూడెంట్స్ ఈ క్వశ్చన్స్ పర్టైనింగ్ టు అంటే రియాక్షన్ మెకానిజం, ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్ చేయడం లేదు. సో అందు గురించి మీరు కూడా ఆ 2 క్వశ్చన్స్ని కొంత పక్కన పెట్టేసేసి మిగిలిన 10 క్వశ్చన్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు అవుతాయి. అంటే మిగిలిన క్వశ్చన్స్ అని దేంట్లో అడుగుతుంటారు, మనకి ప్రిపరేటరీ మెథడ్స్ కానీ, ప్రాపర్టీస్ మీద కానీ, రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ మీద కానీ ఇవి అడుగుతుంటారు. అయితే ఇవన్నీ కూడా చాలామంది విద్యార్థులు అంటే 90% స్టూడెంట్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్ మెకానిజం, ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్ పక్కన పెడితే మిగిలినంత కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఆ 2 క్వశ్చన్లు పక్కన పెట్టేసి మిగిలిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఆర్గానిక్ కెమిస్ట్రీని ఈజీగా తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది కదా, దానిలో చాలా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది, ఆర్డర్స్, సిరీస్ అలా. దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా మెథడ్ అలా ఉంటుందా? ఉంటుంది. అయితే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే మొత్తం అన్ని గ్రూప్స్ ఉంటాయి. ఈ అన్ని గ్రూప్స్లో ప్రతి గ్రూప్లో కూడా సేమ్ ప్రాపర్టీస్ని మనం చదువుకుంటాం. లైక్ అయోనైజేషన్ పొటెన్షియల్ కానివ్వండి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ కానివ్వండి, హైడ్రైడ్ ఫార్మేషన్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు హైడ్రైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు హైడ్రైడ్స్ వచ్చేటప్పటికి మీకు 4th గ్రూప్, 5th గ్రూప్, 6th గ్రూప్, 7th గ్రూప్ ఉంటాయి. ఈ 4 గ్రూపులలో హైడ్రైడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు.
అయితే ఈ హైడ్రైట్స్ అనేది మీరు ఏ గ్రూప్ ఆ గ్రూప్ని సపరేట్గా అనుకోకుండా చాలా వరకు ప్రాపర్టీస్ అనేది మ్యాచ్ అవుతుంటాయి. సో మీరేం చేయాలంటే ఇప్పుడు హైడ్రైట్స్ ఆఫ్ 4th గ్రూప్, 5th గ్రూప్, 6th గ్రూప్, 7th గ్రూప్, ఈ అన్ని గ్రూపులలో హైడ్రైట్స్ ప్రాపర్టీస్ అన్నీ ఎలా వేరీ అవుతున్నాయి. సో ఆ వేరియేషన్ ఎలానైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాయిలింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. బాయిలింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్స్ వచ్చేటప్పటికి జనరల్గా మీకు పైనుండి ఒక గ్రూప్లో పైనుండి కిందికి పెరుగుతుంటాయి. సో దేనికి బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది, దేనికి బాయిలింగ్ పాయింట్ తక్కువగా ఉంటుంది. మీకు 4th గ్రూప్లో నార్మల్గా ఉంటుంది, 5th, 6th, 7th వచ్చేటప్పటికి మీకు హైడ్రోజన్ బాండ్ మూలంగా కొంచెం వేరియేషన్ వస్తుంది. సో ఆ వేరియేషన్ కూడా ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5th గ్రూప్, 6th గ్రూప్, 7th గ్రూప్ హైడ్రైట్స్ కనుక తీసుకున్నట్టు అయితే అన్నిట్లలో మోస్ట్ వోలటైల్ అడిగారు అనుకోండి. సో మోస్ట్ వోలటైల్ ఏమవుతుంది, సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ దట్ హైడ్రైడ్ ఆఫ్ ద సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ దట్ గ్రూప్ అవుతుంది. సో అదే రకంగా ఏంటంటే ఈ ప్రతి ప్రాపర్టీ మీకు ప్రతి గ్రూప్లో ఉన్నా కూడా కొంత సిమిలారిటీ ఉంది. సో మీరు సిమిలారిటీని దృష్టిలో పెట్టుకొని ఇవన్నిటి కూడా ఒక దగ్గర నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు మొదట్లో లర్నింగ్ ఫేజ్లో ఒక గ్రూప్ని ఒక 5-6 డేస్ అవుతారు, మళ్ళీ రెండో గ్రూప్ని మళ్ళీ ఒక 5-6 డేస్ అవుతారు. అదే రివిజన్కి వచ్చేటప్పటికి ఈ 4 గ్రూపులని ఒకటే రోజు చదవచ్చు మీరు. సో అప్పుడు మీకు కండెన్స్డ్ మెటీరియల్ కావాలి. ఆ కండెన్స్డ్ మెటీరియల్ ఉన్నప్పుడు ఏ ప్రాపర్టీస్ అయితే ఐడెంటికల్గా ఉన్నాయో ఆ ఐడెంటికల్గా ఉన్న ప్రాపర్టీస్ అన్నింటినీ మీరు ఒక దగ్గర పెట్టుకోవాలి. అంటే ఎక్కువ సార్లు మీరు రివిజన్ కనుక చేసుకున్నట్టు అయితే మీకు ఈజీ అవుతుంది. రసాయన శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నంలో విద్యార్థులు అనవసరమైన తప్పిదాలు చేస్తున్నారు. కర్బన, అకర్బన, భౌతిక రసాయన శాస్త్రాల్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. గత ప్రశ్నాపత్రాల ద్వారా కీలక పాఠ్యాంశాల్ని గుర్తించి సాధన చేయడం మంచిదని అధ్యాపకులు సూచిస్తున్నారు. ప్రాథమికాంశాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా అధిక మార్కులు సాధ్యమంటున్నారు. జనరల్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అయితే జనరల్ కెమిస్ట్రీ అనేది జనరల్గా మనము ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కలుస్తుంది, ఫిజికల్ కెమిస్ట్రీలో కలుస్తుంది. అంటే కెమిస్ట్రీకి రకరకాల డివిజన్స్ మనం ఇవ్వచ్చు. జనరల్ కెమిస్ట్రీలో మనం అనుకునేది ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, బయోమాలిక్యూల్స్, పాలిమర్స్, ఇవన్నీ జనరల్ కెమిస్ట్రీలోకి వచ్చేస్తుంటాయి. అయితే అటామిక్ స్ట్రక్చర్ కనుక తీసుకున్నట్టయితే అటామిక్ స్ట్రక్చర్లో కనీసము 2 క్వశ్చన్లు ప్రతి సంవత్సరము అడుగుతున్నారు. అయితే దాదాపు 90+% ఆఫ్ స్టూడెంట్స్ అటామిక్ స్ట్రక్చర్లో లాంటి చాప్టర్స్లలో తప్పకుండా ఆన్సర్ చేస్తున్నారు. కాకపోతే అటామిక్ స్ట్రక్చర్లో కూడా ఎక్కువగా హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ రిలేషన్ మీద కానీ, డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ మీద కానీ, అండ్ అప్లికేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్, బోర్స్ అటామిక్ బోర్స్ థియరీ, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అప్లికేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్ మీద ఉంటుంది. అండ్ తర్వాత క్వాంటమ్ నెంబర్స్. నెక్స్ట్కి వచ్చేటప్పటికి కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ప్రతి కెమిస్ట్రీలో ఉన్న ప్రతి చాప్టర్కి కెమికల్ బాండింగ్ లింక్ ఉంటుంది. స్ట్రక్చర్స్ మీద తప్పకుండా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. దాని తర్వాతకి వచ్చేటప్పటికి హైబ్రిడైజేషన్ అండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ మీద కూడా నేషన్ లెవెల్ ఎగ్జామినేషన్లో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ తర్వాత డైపోల్ మూమెంట్కి సంబంధించిన దాంట్లో. నెక్స్ట్ బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్కి వచ్చేటప్పటికి జనరల్గా బైపీసీ విద్యార్థులకి బయోమాలిక్యూల్స్ అనేది కొంత ఈజీగానే ఉంటుంది. మీరు మిగిలిన బాటనీ, జువాలజీలో కూడా కొంత బయోమాలిక్యూల్స్కి సంబంధించిన కొన్ని పార్ట్స్ని మీరు చదువుతారు. అయితే ఇక్కడ మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్స్. పాలిమర్స్ కూడా ఏంటంటే జనరల్గా ప్రతి ఎగ్జామినేషన్ ఏ ఎగ్జామ్లో పాలిమర్స్ కూడా చాలా సింపుల్ క్వశ్చనే అడుగుతున్నారు. దాంట్లో హోమోపాలిమర్స్ ఏంటి, కోపాలిమర్స్ ఏంటి, దాంట్లో మెకానిజం ఏంటి, అండ్ మాలిక్యులర్ వెయిట్స్ని ఎలా డిటర్మైన్ చేస్తాము. సో పాలిమర్స్కి సంబంధించింది కూడా మొత్తం మీరు కంటెంట్ని అంతా కూడా కొంచెం కండెన్స్ చేసేసి ఒక పేజ్ పేపర్ మీద కనుక పెట్టినట్టు అయితే దాన్ని ఎక్కువసార్లు రివైజ్ చేసుకోవాలి. ఈ టైంలో మనం కెమిస్ట్రీ మొత్తం చదువుకోవాలంటే ఏ టాపిక్కి ఎంత టైం స్పెండ్ చేయాలి అన్న మన ప్లాన్స్, స్ట్రాటజీస్ ఎలా ఉండాలి? అయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా అది ఈజీ సబ్జెక్ట్ అయినా హార్డ్ సబ్జెక్ట్ అయినా, సబ్జెక్ట్ ఏదైనా కూడా మన అవైలబుల్ టైంని ఈక్వల్గా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నీట్ ఎగ్జామే కనుక తీసుకున్నారు. నీట్ ఎగ్జామ్లో మీకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 4 భాగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డేలో ఒక 12 అవర్స్ టైం ఉందనుకోండి, లేదా 10 అవర్స్ టైం ఉందనుకోండి. ఆ 10ని 4తో డివైడ్ చేయండి. 10ని 4తో డివైడ్ చేస్తే మీకు 2.5 అవర్స్ వస్తుంది. ఈ 2.5 అవర్స్ని ప్రతి సబ్జెక్ట్ తప్పకుండా చేయాలి. అయితే ఇది అయిన తర్వాత మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ నాకు కష్టంగా ఉంది అని అనుకుంటే ఈ టైం కాకుండా ఇంకా అడిషనల్ టైంని ఆ సబ్జెక్ట్కి కేటాయించాలి. ర్యాంక్ అనేది టోటల్ మార్క్స్ మీద ఆధారపడుతుంది, సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ మీద ఆధారపడదు.
సో ఇంతసేపు మనము టోటల్ మార్క్స్ని ఎలా పెంచుకోవాలన్న దృష్టితోనే మన ప్రిపరేషన్ ఉండాలి. సో అందు గురించి ఏం చేయాలంటే మీరు ఏ చాప్టర్ చదివినా కూడా ఆ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని, అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఎలా ఉంటాయంటే ఒక స్టూడెంట్కి ఒక పాయింట్ కష్టంగా ఉన్నప్పుడు ఇంకో స్టూడెంట్కి అదే పాయింట్ కష్టంగా ఉండకపోవచ్చు. సో ఎవరిది వాళ్ళు సెల్ఫ్ ప్రిపరేటరీ నోట్స్ కనుక తయారు చేసుకుంటే ఈ టైంలో మీరు అది చేసుకోవాలి. మీరు ఎక్కువ ఏదైతే మర్చిపోతున్నారో ఆ మర్చిపోతున్న వాటి మీద కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టేసేసి మీకు సెల్ఫ్ ప్రిపరేటరీ నోట్స్ కనుక తయారు చేసుకుంటే బాగుంటుంది. అది సార్ ఇప్పుడు మేలో కదా ఎగ్జామ్, కానీ ఏప్రిల్లో మనం ఎలా చదువుకోవాలి కెమిస్ట్రీ అనేది, ఒక్కొక్క టాపిక్ ఎంతెంత టైం కేటాయించాలి కొంచెం చెప్పారు. ఎస్, ఇప్పుడు మనం ఏదైతే సెల్ఫ్ ప్రిపరేటరీ నోట్స్ అని అనుకుంటున్నామో అంటే అప్పుడు మొత్తం అంతా కండెన్స్ అయిపోవాలి. ఇప్పుడు మీరు లెర్నింగ్ ఫేజ్లో ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అటామిక్ స్ట్రక్చర్ అనే చాప్టర్ ఉంది, మేము అటామిక్ స్ట్రక్చర్ని దాదాపు ఒక 26-27 డేస్ చెప్తాం. అదే మీరు రివిజన్కి వచ్చేటప్పటికి అదే అటామిక్ స్ట్రక్చర్ని ఒక 5 రోజులలో మీరు రివైజ్ చేసుకోవాలి. అదే మీరు ఏప్రిల్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ ఆ టైంలో అన్ని గ్రాండ్ టెస్ట్లు రాస్తుంటారు. మీరు ఆ గ్రాండ్ టెస్ట్ లేదా మీరు క్యుములేటివ్ పార్ట్ టెస్ట్ రాసినప్పుడు ఒక పార్ట్ టెస్ట్కి ఇంకొక పార్ట్ టెస్ట్కి మధ్యలో దాదాపు ఒక 2 డేస్ ఉండొచ్చు, 3 డేస్ ఉండొచ్చు. దాంట్లో మీరు నియర్లీ 25% సిలబస్ కానీ 50% సిలబస్ కానీ చదువుకోవాల్సి వస్తుంది. సో మీ దగ్గర మీకంటూ ఒక సెల్ఫ్ ప్రిపరేటరీ కండెన్స్డ్ నోట్స్ లేకపోతే అనవసరంగా ఆ టైంలో మీరు కొంచెం కన్ఫ్యూజన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఏ విద్యార్థికైనా కూడా దాదాపు ఒక 60-70% ఏ టైంలో అడిగినా వాళ్ళకి వచ్చేసిస్తుంది. ఆ మిగిలిన 30-40%, ఆ మిగిలిన 30-40% కనుక మనం కాన్ఫిడెంట్గా లేకపోతే ఆ మిగిలిన 50-60% కూడా అది కూడా యూజ్లెస్ అయిపోతుంది. సో ఏవైతే మీకు కొంత డిఫికల్ట్గా అనిపిస్తున్నాయో అది ఈ టైంలో మీరు సెల్ఫ్ ప్రిపరేటరీ నోట్స్ తయారు చేసుకొని ఆ టైంలో మీకు ఎగ్జాక్ట్గా అంటే ఒక స్టూడెంట్కి ఇంకొక స్టూడెంట్కి చదవాల్సింది వేరువేరుగా ఉండొచ్చు. సో మీకు ఏదైతే అవసరమో మీరు కెమిస్ట్రీలో ఏవైతే చాప్టర్స్లలో ఏ సబ్ టాపిక్ని అయితే మీరు డిఫికల్ట్గా అనుకుంటున్నారో ఆ నోట్స్ అంటూ మీకు రెడీగా అనుకున్నట్టు అయితే అప్పుడు మీకు ఈ ఏప్రిల్ టైంలో చాలా ఈజీగా అవుతుంది. సార్ ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు అది అటెంప్ట్ చేసే టైం అంటే అది 3 hours ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ అవర్స్లో మనం ఎలా అటెంప్ట్ చేయాలి పేపర్ని, లేకపోతే చేసిన మిస్టేక్స్ ఎట్లా రియలైజ్ అవ్వాలి? ఇది అన్ని క్వశ్చన్స్లలో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే మనం సంవత్సరం మొత్తం ప్రిపేర్ అవుతున్నాము, 1 సంవత్సరము 2 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాము, బట్ ఫైనల్ ఎగ్జామ్ అనేది ఒక 3 hours ఉంటుంది. అయితే జనరల్గా చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారంటే నేను ఈ ఎగ్జామినేషన్ అంటే ప్రాక్టీస్ ఎగ్జామినేషన్లో నేను ఇలా చేస్తున్నాను, కాకపోతే ఫైనల్ ఎగ్జామినేషన్లో నేను చాలా కాన్సన్ట్రేటెడ్గా చేస్తాను అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేది ఒక 100 ఉంటాయి, ఫైనల్ ఎగ్జామ్ అనేది ఒకటే ఉంటుంది. సో ఏ విద్యార్థి అయినా కూడా ప్రాక్టీస్ ఎగ్జామినేషన్లో ఎలా చేస్తున్నాడో అదే రకంగా ఫైనల్ ఎగ్జామినేషన్లో చేస్తారు. ఇంకా బాగా చేయాలని అనుకుంటారు, బట్ అక్కడ కొంత ఇబ్బందులు వస్తాయి. సో అందు గురించి ఏంటంటే మీరు ప్రతి ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ కూడా ఫైనల్ ఎగ్జామే అనుకోవాలి. అయితే దాంట్లో కూడా ప్రతి విద్యార్థి గమనించాల్సింది ఏంటంటే ఏ విద్యార్థి అయినా కూడా 100% మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఎగ్జామ్లో మీరు ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయగలరు, మీరు ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయగలరో ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. అసలు మీకు పూర్తిగా రానివ్వనంటే వదిలిపెట్టేసేసే, నష్టం ఏం లేదు దాంట్లో. అందుకని మనమేమి 100% మార్క్స్ని టార్గెట్ చేయడం లేదు. మీ ప్రిపరేషన్ అంతా బాగానే ఉంది కాబట్టి మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా దాదాపు ఒక 95% క్వశ్చన్స్ మీ రీచ్లోనే ఉంటాయి. ఒక 5% క్వశ్చన్స్ మాత్రమే అవుట్ ఆఫ్ యువర్ రీచ్లో ఉంటాయి. సో ఆ 5% క్వశ్చన్స్ని మీరు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో పక్కన పెట్టేసేసి ఈ 95% ఆఫ్ క్వశ్చన్స్ని అంటే మీరు ఏవైతే చేయగలరో అవిటిని చేసేసేయండి. ఆ కాన్ఫిడెన్స్తోని మీరు మిగిలిన 5% క్వశ్చన్స్ కూడా చేసుకోగలరు. అది నెంబర్ 1. అది ఎగ్జామ్లో. అయితే ఎగ్జామ్లో మీకు కాన్సన్ట్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సన్ట్రేషన్ అనేది మీరు ప్రాక్టీస్ ఎగ్జామ్స్లోనే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఎగ్జామ్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ఎగ్జామ్ రాశారనుకోండి, ఆ ఎగ్జామ్లో కెమిస్ట్రీలో మీకు 45 క్వశ్చన్లకి మీరు ఒక 35 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు. ఆ 10 క్వశ్చన్స్ని కూడా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు ప్రాక్టీస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్స్కి సంబంధించిన కాన్సెప్ట్ని నేర్చుకోండి. ఏదైనా మిస్కాన్సెప్ట్ కనుక ఉంటే ఆ మిస్కాన్సెప్ట్ని అవాయిడ్ చేయండి. చేసి ఆ 10 క్వశ్చన్స్కి మీరు సొల్యూషన్స్ని పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, ఇలా ప్రతి ప్రాక్టీస్ ఎగ్జామ్ కనుక చేసినట్టు అయితే డెఫినెట్గా మీకు ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్లలో 80-90% క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ ఎగ్జామ్స్లోనే వస్తాయి. సో ప్రతి ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ని మీరు కెమిస్ట్రీ పరంగా పర్ఫెక్ట్గా ఉండండి.
ఆ ప్రాక్టీస్ ఎగ్జామినేషన్లో ఉన్న 5-6 క్వశ్చన్లు మీకు ఏవైతే డిఫికల్టీగా ఉన్నాయో అవన్నీ సపరేట్గా నోట్ చేసుకోండి. అంటే మీరు ఈ ఎగ్జామ్స్ అప్పుడే కానీ లేదా చదువుకునేటప్పుడు కానీ మీరు స్పెసిఫిక్గా ఏదైతే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో ఆ ఇబ్బంది ఉన్న క్వశ్చన్స్ని, ఆ ఇబ్బందిగా ఉన్న కాన్సెప్ట్లని సపరేట్గా మీరు నోట్ డౌన్ కనుక చేసుకున్నట్టు అయితే మీకు ఫైనల్గా ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. మీకు ఆల్మోస్ట్ ఆల్ జనరల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక బ్రీఫ్గా ఒక స్టూడెంట్ ఈ టైంలో ఏం చేయాలి అండ్ మేలో ఏప్రిల్ మంత్లో ఏం చేయాలనేది మనం డిస్కస్ చేసుకున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే వీక్గా అనిపిస్తుందో, మీకు ఏదైతే డిఫికల్ట్గా అనిపిస్తుందో దాన్ని మీరు ఒక సపరేట్గా నోట్ చేసేసుకొని దాని మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు అయితే మీరు నీట్ 2008ని చాలా హ్యాపీగా ఎగ్జామ్ రాయొచ్చు. చాలా స్మైలింగ్ ఫేసెస్తోని మీరు బయటకు రావచ్చు అండ్ హ్యాపీగా మెడికల్ కాలేజీలోకి వెళ్ళొచ్చు.